subscribe. హలో ఎటు ప్రియులారా, కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చేసానండి. థాయిలాండ్లోన 3వ రోజు సఫారీ వరల్లో మనం అయితే అన్ని షోస్ అయితే చూసేసుకున్నాం కదండి. ఎలిఫెంట్ షో కానీ, డాల్ఫిన్ షో కానీ, పైవార్ కానీ, లాస్ట్లో కౌబాయ్ ఫైట్ కానీ సఫారీ వరల్లోన ప్రతిదీ వీడియో రూపంలో మనం చూసేసాము. తర్వాత అక్కడి నుంచి ఇంకా బస్ ఎక్కేసి మేమైతే ఇప్పుడైతే ఇంకా క్రూజర్కి వెళ్తున్నామండి. చెప్పాను కదా, క్రూజర్లోనే మాకు డిన్నర్ అరేంజ్ చేశారు. అసలుకి సముద్రం మధ్యలోన క్రూజర్లోన లైవ్ మ్యూజిక్, లైవ్ డ్యాన్సు అవన్నీ మీరు కూడా ఇప్పుడైతే చూడబోతున్నారు. చూడండి ఇప్పుడైతే గిన ఎలా ఉంది థాయిలాండ్ బస్సులోనే మేమైతే గిన బాగా అలసిపోయినాము. ఇంకప్పటికే ఇంకా అలాగా వెళ్తున్నాం అన్నమాట. అసలుకి థాయిలాండ్లో చూడండి రోడ్స్ చూడండి ఎంత నీట్గా ఉన్నాయి, అసలుకి ఎంత శుభ్రంగా పెట్టినారు. అసలు ఆ రోడ్స్ కానీ, ఆ గ్రీనరీ కానీ సూపర్ అంటే సూపర్గా ఉంది. ఎక్కడే కానీ హార్న్ సౌండ్ అనేదే లేదు. ట్రాఫిక్ రూల్స్ పక్కాగా పాటిస్తారండి. పార్కింగ్ కూడా ఎక్కడ పడితే అక్కడైతే గిన పార్క్ చేయరు. రోడ్డు పక్కన ఒక సైడ్కి నీట్గా పార్క్ చేస్తారండి. అసలుకి అక్కడ నిజంగా అంటే అండి జనాలు కూడా ఎవరు ఇబ్బంది పెట్టే వాళ్ళు కూడా లేరు. అరుపులు కానీ, కేకలు కానీ, అసలుకి కొట్లాట్లు కానీ, అరుచుకునేది కానీ, తిట్టుకునేది కానీ అసలుకి ఏమే కానీ లేదండి. ఆల్రెడీ వచ్చేసాము చూడండి. బస్సు దిగి మేమైతే గినంగా షాపింగ్ మాల్స్కి వచ్చేసాము. ఏందబ్బా క్రూజర్ చూపిస్తాడని షాపింగ్ మాల్స్ చూపిస్తున్నానండి అండి. ఈ షాపింగ్ మాల్స్ దాటి పోతేనేనండి మనము ఆ క్రూజర్ దగ్గరకు పోయేదండి. ఇది మధ్యలో ఉందన్నమాట. రోడ్డుకి మనకి క్రూజర్కి మధ్యలో ఉంది షాపింగ్ మాల్ లోపల నుంచే పోవాలా. షాపింగ్ మాల్ కూడా చూడండి ఎలాగుంది. అసలు కళ్ళు చెదిరిపోయేలా ఇంద్రభవనం లాగా అసలుకి దాదాపుగా ఇది 100 ఎకరాల్లో ఉందండి. నిజంగా అంటే ఇది సూపర్ అంటే సూపర్గా ఉందండి. షాపింగ్ మాల్స్లో ప్రతిదీ దొరుకుతుందండి మనకి. ఇది లేదనుకోకున్నట్లు అసలుకి చాలా బాగుంటాయి. మనకి డ్రెస్ కానీ, కొనుక్కునే ఇంటి సంబంధించినటువంటి వస్తువులు కానీ ప్రతిదీ ఇది లేదు అనేక లేదండి. పెద్ద పెద్ద పడవలు, స్టీమర్లు అసలుకి మేమైతే చూసి షాక్ అవుతున్నామండి. అసలుకి సముద్రం పక్కనే కట్టినాడు. ఇట్లా ఎంట్రీ పాస్ కూడా ఉంటుందండి. మనము అన్నీ చూసుకుంటూ పోవచ్చు. అదిగో సార్ వాళ్ళు మేము అందరము ఎంజాయ్ చేస్తూ మాట్లాడుకుంటా ప్రతిదీ చూస్తూ ఎలాగుంది చూడండి సార్ అద్భుతంగా. అసలుకి ఎలా డిజైన్ చేసినారో, ఎలా కట్టారో అండి. నిజంగా అంటే ఎంత పెద్ద షాపింగ్ మాల్ ఒక ఊరే మొత్తం పడుతుందండి దీంట్లోనే. అంత పెద్దగా ఉందండి. దాదాపుగా 10 అంతస్తులు 12 అంతస్తులు ఉందండి దాదాపుగా. సూపర్ అంటే సూపర్గా ఉందండి. ఎక్కడంటే నీట్గా ఉందండి షాపింగ్ మాల్స్ కూడా. ప్రతి ఒక్కరు చూడండి ఫొటోసు, వీడియోసు మీరు కూడా చూస్తున్నారు కదా. అసలుకి కళ్ళు చెదిరిపోయి అసలుకి చూడండి ఆ అద్దాలు. వీటికి వచ్చేతలకే మేమైతే గిన ఈవినింగ్ అయిపోయిందండి. అప్పటికే ఇంకా లైట్స్ పడిపోయినాయి అనమాట. మాకు డిన్నర్ కూడా మాకు క్రూజర్లో నైటే అనమాట. అసలుకి దానికి కూడా మేము తీసుకునే టోకెన్స్ కానీ, మనకి అక్కడ లైవ్ మ్యూజిక్ కానీ అవన్నీ చూపించబోతున్నాం అండి. చూడండి షాపింగ్ మాల్స్లో ఎక్సలేటర్ ఎక్కుతున్నాము, దిగుతున్నాము. ప్రతిదీ ఎంతమంది చూడండి ఫారినర్స్ కానీ, అక్కడ లోకల్గా ఉన్న థాయిలాండ్ వాళ్ళు కానీ అసలు షాపింగ్ మాల్స్ ఇట్లాంటివి చాలా ఉన్నాయండి. ఇదొకటే కాదు. అసలుకి మనం థాయిలాండ్ అంటే చాలా తప్పుగా అర్థం చేసుకుంటామండి. ఏదో థాయ్ మసాజు ఎంజాయ్ చేయడమే అనేది. అక్కడ నిజంగా అంటే ఆ నీట్నెస్ కానీ, ఆ సౌండ్ లేకపోవడం కానీ, తర్వాత బిజినెస్ అండి. ఎక్కువ ఉమెన్స్ బిజినెస్ అండి. అసలుకి చాలా వరకు ఉమెన్సే బిజినెస్ చేస్తారు. అక్కడ రిక్షా కానీ ఇట్లాంటివి కనిపించవండి. రిక్షా కానీ, ఆటో కానీ కనిపించవు. అస్సలకి 4 వీలర్సేనండి ఎక్కువ. ఎంత డెవలప్ అంటే అంత డెవలప్ అండి. మన కరెన్సీ కంటే ఎక్కువ అండి అక్కడ థాయ్ బాత్ అనేది. 2.5 రూపీస్ ఎక్కువ థాయ్ బాత్ అంటే మన కరెన్సీనే ఎక్కువ అనమాట. అంటే థాయ్ కరెన్సీనే ఎక్కువ. చూడండి అసలుకి ఆ బొమ్మలు కూడా చూడండి అసలుకి ఎంత బాగున్నాయంటే అంత బాగున్నాయి. అంత బ్రాండెడే. చూడండి ఎట్లా దిగుతున్నారు ఫొటోస్ కానీ, వీడియోస్ కానీ అసలుకి కళ్ళు చెదిరిపోయినాయండి. నిజంగా అంటే చాలా బాగుందండి. హోటల్ కూడా చూడ్డానికైతే కింద 2 కళ్ళు అనేది సరిపోలేదండి. నిజంగా అంటే అంత బాగుందండి. కింద ఫ్లోర్ కానీ, పైన కానీ అసలు చూడండి ఎట్లా డిజైన్స్ చూడండి ఎంత ఉన్నాయి. అసలుకి మంచి అట్రాక్ట్ చేసేటివి కానీ అసలుకి సూపర్ అండి. మీరు కూడా ఎప్పుడన్నా థాయిలాండ్ గిన వెళ్తే గిన ఖచ్చితంగా అంటే గిన క్రూజర్ ఎక్కండి. ఇట్లాంటి షాపింగ్ మాల్స్ వస్తాయి మనకి. దాంట్లో నుంచి వెళ్ళడం కానీ, తినే ఫుడ్ కానీ అన్నీ అసలు ప్రతిదీ దొరుకుతుందండి. ఇప్పుడు చూడండి ఎక్సలేటర్ మళ్ళీ దిగుతున్నాము, ఎక్కేది అసలుకి దాంట్లో ఇంత పెద్దదండి. నడుచుకుంటూ పోయాక దాదాపుగా మాకు 15 నిమిషాలు పట్టిందండి రోడ్డు కాడ నుంచి దాని దగ్గరికి పోయే క్రూజర్ దగ్గరికి. అదిగో వాటర్ కనపడుతుంది చూడండి మీకైతే గిన. సముద్రం కనిపిస్తుందా. ఇంక ఇప్పుడు ఆటికి అనమాట మనం పోయేదైతే గిన. నిజంగా అంటే ఎట్లుంది చూడండి. ఇది చూడండి అదిగో దిగుతున్నాము ఎక్సలేటర్ అయితే గిన. సార్ వాళ్ళు మేమందరము ఎంజాయ్ చేస్తూ చూసుకుంటాం వీడియోలు, ఫొటోస్ అన్నీ. ఇంకా మొత్తం వీడియో అయితే రాబోతుందండి క్రూజర్కి సంబంధించినది. మీరైతే మిస్ చేయొద్దండి. మీరు చేయాల్సిందల్లా లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని చూస్తూనే ఉండండి.
అయిపోయానండి. ఇంకా మనమైతే షాపింగ్ మాల్స్ నుంచి బయటకు వచ్చేసామండి. అసలు ఆ రంగురంగులు చూడండి, అసలు లైట్స్ కానీ ఇది చూస్తేనే నాకైతే జైలర్లో డైలాగ్ గుర్తొచ్చిందండి. వర్మ వర్త్ కళ్ళు చెదిరిపోయేలా ఉంది, మైండ్ బ్లోయింగ్. అసలుకి నిజంగా అంటే అలాగే ఉందండి. నిజంగా అంటే సూపర్గా ఉంది. ఆ బిల్డింగ్ చూడండి, ఆకాశాన్ని అంటే బిల్డింగ్స్ కానీ, ఆల్రెడీ క్రూజర్ నుంచి పోయి వచ్చేవాళ్ళు కానీ. తర్వాత మా గైడ్ని మేము వెతుక్కుంటున్నాం, టీనా మేడంని ఎక్కడుందనేది. టీనా మేడం మాకైతే అక్కడ కనిపించింది. ఆమె దగ్గరికి పోతే ఆమె టోకన్స్ ఇస్తుంది అనమాట. దాని ప్రకారం మనము పిలిచినప్పుడు లైన్లో నిలబడి పోవాలన్నమాట. ఇలాంటి మరిన్ని వీడియోలు అసలు క్రూజర్లో కానివ్వండి, ఆ డ్యాన్స్ కానీ, లైవ్ మ్యూజిక్ కానీ, అసలుకి ఎంజాయ్ చేసిండేది కానీ, ఆ ఫుడ్ కానీ ఎలా ఉందనేది వీడియో రూపంలో నేను పూర్తి వీడియో కూడా మొత్తం తీయబోతున్నానండి. మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.